హైదరాబాద్ మెట్రోని ఎల్ఎన్టీ అనే ఒక భారీ సంస్థ వదిలేసి మన తెలంగాణ గవర్నమెంట్కి స్వాధీనం చేయడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ అసలు మెట్రో ఏ విధంగా ఉండబోతుంది? నిజంగానే మెట్రో ఏదైతే నష్టాల్లో ఉన్నదా? ఈ నష్టాల వల్ల ఎల్ఎన్టీ సంస్థ మరి మెట్రోను వదిలేసి వెళ్ళిపోయిందా? మరి నెక్స్ట్ ఏదైతే మనకి రాయదుర్గా నుంచి ఎయిర్పోర్ట్ వరకు వేయాల్సిన ఏదైతే మెట్రో సుమారుగా 37 కిలోమీటర్ల మెట్రో ఏదైతే లైన్ ఉందో దాన్ని స్టాప్ చేసే అవకాశం ఉందా? మరి దీనికోసం మరి మనకి విశ్లేషించడానికి మరి మనతో ఉన్నారు శ్రీ గారు మనతోనైతే ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ హైదరాబాద్ మెట్రోని చాలా లాస్లో ఉంది, దీన్ని మేము భరించలేమని వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అనుకోవచ్చు? ఎప్పుడు తెలుసా, మనకి 2010 అనుకుంటా, సెప్టెంబర్ 26 ఆర్ సమ్ డేట్, అప్పుడు మెట్రో అనే పదము జనాలందరి నోట్లోకి వచ్చింది. తర్వాత ఫస్ట్ అది సైన్ చేశారు, మనకు కూడా మెట్రో ఉంటే బాగుంటుంది అని. అప్పులు ఆస్తులు అన్నీ సమకూర్చడానికి ఎవరు ముందు వస్తారు ఏంటి? ప్రభుత్వం. పీపీపీ, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. 2011 మార్చ్ 1 మ్యాక్సిమం అప్పుడు కుదిరింది. చిల్లర ఇవ్వడానికి ఎస్బీఐ 10 బ్యాంకులతో సహా ముందుకు వచ్చేసింది. ఓకే, ఇంకంతా స్టార్ట్, ముందుకు వెళ్దాం పద. 2012 ఎప్పుడు భూమి పూజ ఎప్పుడో చేశారు, మేబీ అదే ఏప్రిల్ ఆర్ సెప్టెంబర్ ఆ టైంలోనే. 2012లో ఏప్రిల్లో భూమి పూజ జరిగింది. ఇక అయిపోయింది, ఇక కడుతున్నారు. అది కాస్త ఎప్పుడు పాక్షికంగా 2017కి కొంచెం ఓపెన్ అయితే, అంటే ఇక ట్రయల్స్ రన్స్ అవి ఇవన్నీ చేస్తే 2020 ఫిబ్రవరి నాటికి అందరికి వచ్చేసింది. ఇంకా రండి ఎక్కండి అని. ఫస్ట్ డే సిటీకి ఏమన్నా కొత్తగా వస్తే మన ఔత్సాహికులు ఉంటారు కదా, సెల్ఫీ రాయిళ్ళు, అందరు లిమినెటర్ అని సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఉత్సాహం చూసి అబ్బాబ్బాబ్బాబ్బా అనుకున్నారు. అదంతా ఒకరోజే సెల్ఫీ కోసమే వచ్చారు అందరు. సెల్ఫీ అయిపోయిన మెట్రోని వదిలేశారు. తర్వాత విధానం కొత్తగా అనిపించింది, ఇటు ఎక్కడం అటు దిగడం, మెట్రో పార్కింగ్, ఇంకేదో ఒక హడావిడి నడిచింది. వెళ్ళేవాళ్ళు జనాలు వెళ్తున్నారు వస్తున్నారు. కాకపోతే అట కరోనా దెబ్బ పడేసరికి మొత్తం అంత అదేంటిది ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది కదా, ఒక్కసారిగా పడిపోయింది. స్టార్టింగ్ ఏదో ఆనందం కోసం తిరిగారు చాలామంది, అవసరం కోసం తిరగల. ఆనందమే ఎక్కువ కనబడింది ఫస్ట్లో. ఇప్పుడు ఏంటి, ఎల్బీ నగర్ నుంచి అమీర్పేట రావడానికి 18 నుంచి 20 నిమిషాలు అంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ, రైట్? నువ్వు కనీసం ఒక రోడ్డు మార్గాన్ని వస్తే ఎన్ని గంటలైనా రావు, వర్షం పడితే అసలు రావు, అంతే. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం వచ్చాం. ఇంకా కేపీహెచ్బి నుంచి అమీర్పేట రావడానికి కూడా చాలా ఇబ్బంది, ఇటు నుంచి అటుపోవడానికి ఇబ్బంది. జేఎన్టీ వరకు సై అని వెళ్ళిపోతుంది 10 నిమిషాల్లో. అది అబ్బాయి ఎంత బాగుందో అనుకున్నారు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వీళ్ళు సాఫ్ట్వేర్లు మీరు రండి అని ఒక పిలుపు రాగానే అందరు ఎగబడ్డారు. మళ్ళీ మెట్రో ఆక్యుపెన్సీ పెరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా బాగా పెరిగింది. కరోనా తర్వాత ఇంకా పెరిగింది. చాలామంది ఎక్కుతున్నారు. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ విత్ మెట్రో. దాని అవసరం తెలిసింది, ఇప్పుడు అవసరానికి వాడడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆనందం కోసం అయిపోయింది, తర్వాత అవసరానికి వచ్చిన తర్వాత మెట్రో వినియోగం బాగా పెరిగింది. కొద్దో గొప్ప లాభాల్లోకి వచ్చాంలే అన్నట్లుగానే వెళ్ళింది. కానీ తర్వాత ఏమైంది, మళ్ళీ నష్టాల్లోకి వచ్చింది. ఎందుకు? ఆర్టీసీ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఒక నష్టం. అంటే ఇక మహిళలందరూ మెట్రో ఎందుకు ఎక్కాలి, ఒక గంట పోతే పోనీలే, ఆ 40 రూపాయలు ఎందుకు, ఫ్రీగా వెళ్ళొచ్చు కదా అని. వెళ్ళి రావడానికి 100 రూపాయలు అది సేవ్ అవుతుంది కదా నీకు బస్సులో వెళ్ళొస్తే. అట్లా కొంతవరకు వినియోగం తగ్గింది. నెక్స్ట్ ఆ తర్వాత ఆ భారం పెరుగుతా వచ్చింది. లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే 1108 కోట్లు ఆదాయం వచ్చింది, 1750 సమ్ చేంజ్ నష్టం వచ్చింది. అంటే ఎంత కాదనుకుని 655 కోట్ల వరకు నష్టమే ఉంది. మరి ఎందుకు దీన్ని నడపాలి, అంత అవసరం ఏంటి? కుదరదు, ఇది ప్రభుత్వానికి ఇచ్చేద్దాం వాళ్ళే చేసుకొని అని చెప్పేసి ఒక డెసిషన్కి వచ్చింది ఎల్ఎన్టీ. మరి మేబీ అంతకుముందున్న గవర్నమెంట్తో వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉండేమో. కొత్త గవర్నమెంట్ రాగానే మేబీ ఆ రిలేషన్ కూడా బ్రేక్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే క్వాలిటీ ప్రమాణాలు కూడా చూస్తారు కదా. మేడిగడ్డ కట్టింది ఎల్ఎన్టీయే, మరి అది కూలినప్పుడు ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ నీకు ఇచ్చే ప్రాజెక్ట్ పైన ఉంటుంది. కాబట్టి అంతకుముందున్న ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండవు. పైగా స్ట్రిక్ట్నెస్ పెరుగుద్ది, జాగ్రత్తగా చేయలేదో అని, ఎందుకు వచ్చినా కూడా మనకి అని చెప్పేసి. అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, కట్టండి పర్లేదు మేము చూసుకుంటాం అని ఇచ్చేసింది, ఫుల్ ఫ్రీ హ్యాండ్స్. అది నచ్చినట్టు కట్టాడు.
నువ్వు మేడిగడ్డ వరకే వెళ్తున్నావు, కానీ మెట్రో వచ్చిన ఫస్ట్ 2-3 ఇయర్స్లో పెచ్చులుడి పడ్డం కూడా చూసుంటావు. కొన్ని స్టేషన్లో పెచ్చు పడి ఒక మనిషి ప్రాణం పోవడం కూడా జరిగింది, పైనుంచి ఏదో పడి. అట్లాంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. బట్ ఇప్పుడు ఓకే, పర్లేదు, బాగానే నడుస్తున్నాయి. యూజ్ మెట్రో టాయిలెట్, అందరికీ చాలా హ్యాపీ. నెక్స్ట్ మెట్రోనే నమ్ముకొని కొన్ని ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చాయి. నువ్వు మొబైల్లో దాన్ని చేసుకుంటే బైక్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, మళ్ళీ ఎవడో దాన్ని ఎత్తుక్కుంటూ వస్తాడు, అరే బండి ఉంది అని చెప్పి తొక్కుకుంటూ మళ్ళీ వెళ్తారు, వాడు ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోవచ్చు. అలా ట్రాక్ చేసుకుంటూ వచ్చే సౌలభ్యం ఉంటే అది ఎందుకో ఫ్లాప్ అయింది. తర్వాత మెట్రో సరిగ్గా నడవక వాడి బిజినెస్ పోయింది. మళ్ళీ సైకిల్ లాంటివి ఏవో వచ్చాయి, నువ్వు వచ్చి మెట్రో దగ్గర ఫ్రీగా అది వాడుకొని వెళ్ళొచ్చు, మళ్ళీ అక్కడ పార్క్ చేయొచ్చు. అవి కూడా పడిపోయింది. మెట్రో నమ్ముకొని అంటిపెట్టుకున్న మాల్స్ వచ్చాయి. ఇది పంజగుట్టల ఎర్రమంజిల్ అనుకుంటా. పంజగుట్ట ఉంది, ఎర్రమంజిల్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. డైరెక్ట్ మాల్లో నుంచి మెట్రో దిగి ఇట్లా మాల్కి వచ్చేయచ్చు. అవును, రెండు ఉన్నాయి. సిచ్యువేషన్లో ఇలాంటివి కొన్ని మాల్స్ వచ్చేసాయి. అవును, అదేంటో అలా దిగి నడిచే వాళ్ళు కూడా తక్కువ అయ్యారు. అంటే పని కట్టుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఉంది, అదేదో అమీర్పేటలో దిగామనుకో, కిందికి దిగితే రోడ్డు మీద పానీపూరి తిని వెళ్ళిపోవచ్చు. పంజాగుట్లో దిగితే ఈవిడ దా మాల్ చూద్దామంటది, ఇక్కడ 1000 అవుతాయి, అక్కడ 50 రూపాయలతో పోతుంది. సో వాళ్ళు కూడా తెలివిగా ఇటు రావడం మానేశారు. ఎందుకంటే అట్లా దిగి ఇటు రావడం అదేం ఆనందమో. ఖచ్చితంగా సినిమా చూడాలనుకునే వాడికి కొంచెం ఓకే. ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాడు, ఫస్ట్ డే ఫస్ట్ షో బుక్ అయింది, ఓజీ రాత్రిపూట 10 o'clock అనుకుందాం, వాడికి పంజాగుట్ట మాల్లో వచ్చింది, బట్ 20 minutes డైరెక్ట్ మాల్లోకి వచ్చి సినిమా చూడవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఓకే, బట్ అందరికీ అది సెట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక మెట్రో ఆదాయం ఇంకా దేని నుంచి రావాలి, మాల్స్ ఇవన్నీ పెడితే యాడ్స్ ఉన్నాయి కదా, అదే స్టేషన్లో కమర్షియల్ స్పేసెస్ అమ్ముకోవాలి ఫస్ట్. కమర్షియల్ స్పేసెస్లో కొన్ని ఫుడ్ అవుట్లెట్స్ అవి మెట్రోని నమ్ముకొని 24/7 అని ఒక అవుట్లెట్ వచ్చింది. అన్ని మెట్రో స్టేషన్స్లో ఉండేది. అది ఏంటో సంవత్సరంలో ఎత్తేసారు దాన్ని. ఎందుకు ఎత్తేసారో తెలియదు. 24/7 ఒకటి వచ్చింది, అది పోయింది. మళ్ళీ మెట్రో లోపల మెడికల్ హాల్స్ అని అవన్నీ ఇవన్నీ చాలామంది పెట్టుకున్నారు, వాటికి ఆదరణ లేదు. కొంతమంది కమర్షియల్ స్పేసెస్ కానీ ఫుడ్ లాంటివి ఏవో స్టార్ట్ చేశారు. వీడు ఆర్డర్ చేస్తాడు, 10 నిమిషాల్లో మెట్రో వచ్చేసింది, పోనీలేని ఇంకోటి ఎక్కుదాం అనుకుంటాడు, ఇది తినేలోకి చాలా చిరాకు వచ్చేసింది, ఎందుకు వచ్చినా కూడా గబగబా ఎక్కేసి తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బెటర్ కదా అని. ఈ ఫుడ్ కాన్సెప్ట్ కూడా ఫ్లాప్ అయింది. పోనీ ఎత్తి మెట్రోలో తిందామంటే అది లేదు, ఫుల్ అయిపోతుంది కదా, నువ్వు ఎట్లా తింటావు, తినలేవు, యూ కాంట్ టీ కూడా తాగలేవు, అది కూడా పోయింది. ఇంకేం చేద్దాం మెట్రో ఏదో కొత్తగా ఒకటి వచ్చింది, మన తనివి తీరా అనుభవించారు. ఇంకా మెట్రో లిఫ్ట్ల గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎప్పుడు అంటే 2017 పాక్షికంగా స్టార్ట్ అయిన తర్వాత 2020 ఫుల్ రేంజ్లో స్టార్ట్ కాక ముందు ఆ లిఫ్ట్లని కేవలం లవర్స్ సరసాలాడడానికే వాడేవాళ్ళు. పైకి కిందికి మెట్రో లిఫ్ట్ స్టోరీస్ అనుకుంటూ 100 వస్తాయి. ఓకే, అట్లా వాడారు. ఆ మెట్రో ఇవి ఉంటాయి చూసావా, అటు ఇటు ఎక్కి దిగేవి. ఇక మధ్యలో అది లవర్స్ పార్క్ అయిపోయింది. ఓకే, ఇక కూకట్పల్లి మెట్రో స్టేషన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. లాస్ట్ మియాపూర్ వరకు వచ్చింది, దాన్ని ఇంకా కొనసాగిద్దాం పటాన్ చెరువు వరకు అనుకున్నారు. అటు ఎల్బీ నగర్ వరకు ఆగింది, ఇటు నాగోల్, దాన్ని కొనసాగిద్దాము ఉప్పల్ నుంచి ఆ ఘటకేసర్ వరకు అనుకున్నారు, యాదగిరిగుట్ట వరకు అనుకున్నారు, ఇటు హయత్ నగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు, కనీసం హయత్ నగర్ వరకైనా పెంచుదాం అనుకున్నారు. ఇక ఆబ్వియస్లీ రాయదుర్గంది మీకు ఎంత కాదన్నా శంషాబాద్ వరకు పెరగాల్సిందే. బికాజ్ ఆ డెవలప్మెంట్ ఎట్లుందో మనకి మెట్రో అక్కడి వరకు ఆగడం సెట్ అవ్వదు. మణికొండ, కాజాగూడ, ఇక పోతా ఉంటే ఇక ఇవన్నీ కళాఖండాలే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అటు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అటు వెళ్ళిపోతే అన్ని కనెక్ట్ చేసుకుంటూ శంషాబాద్ వరకు దాన్ని పొడిగించాలి. ఇక మెహదీపట్నం వరకు అయితే అది కుదరని పని, ఎందుకంటే అటు ఆ ఎక్స్ప్రెస్ అది పడింది కాబట్టి. ఇక ఓల్డ్ సిటీలో పెంచుకోవాలి, మరి వాళ్ళు అలుగుతారుగా, మీరు ఇష్టం ఉన్నట్టు కట్టేసుకుంటే మాకేది అని. బట్ స్పేస్ లేదు. ఈ రకంగా చాలా ఎన్నో ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. ఎంఎంటీఎస్ వచ్చిన కొత్తలో చాలామందికి ఉపయోగపడింది, ఇప్పటికీ ఉపయోగపడతా ఉంది. ఎంఎంటీఎస్ ఈజ్ గుడ్, అంటే అది బిజినెస్ పరంగా అన్నిటి పరంగా బాగుంది, సెట్ అయింది, అందరికి బాగా వర్కౌట్. 5-10 రూపాయలే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి, ఇప్పటికీ అలాగే ఉంది. సరే, మెట్రో ఇప్పుడు ప్రభుత్వానికి అమ్మేసిందే అనుకుందాం.
ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, సేమ్ ఆర్టీసీలానే నడిపించాలి. నువ్వు లక్షలు దోచుకుంటానంటే కుదరదు. కమర్షియల్ స్పేసెస్ తగ్గించుకోవాలి. అండ్ నీ ఎంప్లాయీస్కి నువ్వు ఇచ్చే భరోసా పెద్దది. ఇప్పుడు గవర్నమెంట్ ముందున్న చాలా పెద్ద సవాల్ ఏంటంటే, ఇప్పుడు మెట్రో ప్రైవేట్ జాబ్ కాంట్రాక్ట్ బేసిస్లో నేను తీసుకుంటాను, 15,000 20,000 ఇస్తా అంట, నువ్వేం అడగవు, నన్ను వెళ్ళిపోతావు. అవును. గవర్నమెంట్ అయితే ఇవన్నీ గవర్నమెంట్ జాబ్లు అయిపోతాయి. అది మళ్ళీ ఇంకో తలనొప్పి. నిన్ను రిటైర్ చేయాలి, నీకు ఈఎస్ఐ పిఎఫ్లు ఇవ్వాలి, నీకు అవసరమైతే క్వార్టర్స్ కట్టాలి, కార్లు పెట్టాలి, అవి వేరు, మెట్రో ఆ కథ వేరే ఉంటుంది. సో మళ్ళీ సో ఎగ్జామ్స్లో చేర్చాలి. ఇప్పుడు ఆర్టీసీ అయినా ప్రభుత్వంలో విలీనం అయితే నీకు ఇంకా ఈ పోటీ పరీక్షల్లో అవి కూడా చేయాలి. ఆ ఎగ్జామ్ రాస్తే నువ్వు ఆర్టీసీ కండక్టర్, ఆర్టీసీ డ్రైవర్ అవుతావు. ఇది రాస్తే మెట్రోకి సంబంధించిన ఏదో అవుతావు. ఓకే, అన్నీ చేర్చాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఇది. సో గవర్నమెంట్ ఆలోచిస్తుంది. లేదా వన్ టైం సెటిల్మెంట్ 2,000 కోట్లు ఇచ్చేసి మెట్రోని తీసుకొని మనం ఏదైనా చేద్దామా అంటే, ప్రజెంటే 23,000 చిల్లర అప్పుతో అవి వాటి వడ్డీలు కడతా ఉంది. ఇంకా 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 దాన్ని పెంచే ఈ ఆసక్తి లేదు. సో మెట్రోని ఏం చేద్దాం అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎల్ఎన్టీ 2 అడుగులు. చాలామంది అంటారు ఎల్ఎన్టీ బెదిరిస్తుంది అని. బెదిరించు కాదు, అన్ని కోట్లు నష్టం వల్ల వట్ల నష్టం చూస్తున్నాం, మాకు అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ అండ్ లీస్ట్ నువ్వు అన్న అడ్వర్టైజ్మెంట్లు, దానివల్ల అంత రావట్ల, కానీ యాక్చువల్గా జనరేట్ అవ్వచ్చు, అంత రావట్ల. ప్రతి పిల్లర్నికి ఒక హోర్డింగ్ ఉంది. లాలీపాప్, ఇంతకుముందు రోడ్ మధ్యలో లాలీపాప్స్, ఇప్పుడు కాస్త మెట్రో పిల్లర్స్ అయిపోయాయి. అవి సంపాదించుకోవచ్చు, కానీ మరి దాని మీద ఎందుకో రెవెన్యూ రావట్లేదు అని వీళ్ళ ప్రాబ్లం. అంటే అనుకున్నంత రేంజ్లో రావట్లేదు. ఇంకొకటన్నా, ఇప్పుడు ఏదైతే మనకి రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఏదైతే 37 కిలోమీటర్లు డిస్టెన్స్ ఏదైతే ఉందో, మరి అది కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మెయింటైన్ చేస్తుంది, ఆ పనులు మళ్ళీ కొనసాగే అవకాశం ఉందా? యాక్చువల్గా అది అవసరం, కంటిన్యూ అవ్వాలి. ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో సర్వీస్ ప్రారంభం అవ్వాలి. ప్రతి సిటీస్లోనూ ముందు అదే మైండ్లో పెట్టుకుంటారు. ఎయిర్పోర్ట్కి మెట్రో ఉండాలి, అది ఖచ్చితంగా ఉండాలి. బికాజ్ ఇప్పుడు అదంతా ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది. అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటు ఇల్లు న్యూయార్క్కో ఎక్కడికో వెళ్ళినట్టు ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నామా మనం అన్న ఫీలింగ్ ఉంటుంది. అంత బాగుంటుంది అటువైపు అంతా. మరి ఇటున్న రవాణా సిస్టమే అటు కూడా ఉండాలిగా. అఫ్కోర్స్ అందరికీ కార్లు ఉన్నా ఏమున్నా సరే, ఇక్కడ తిరిగే బస్సులు అక్కడ తిరగాలి, ఇక్కడ తిరిగే మెట్రో అక్కడ తిరగాలి. వాళ్ళేమి వెలివేయబడ్డ మనుషులు కాదు కదా. గచ్చిబౌలి కానీ అటంతా జనాలకు వాళ్ళకి మెట్రోలు కావాలి. సో మెట్రో సార్ అక్కడ హైటెక్ సిటీ దాకా వచ్చి ఇటు వంకర తిరిగింది. మరి ఇటు కూడా రావాలి కదా. కొండాపూరు వాళ్ళందరూ ఏమయ్యారు, షేర్లింగంపల్లి వరకు. అటు నుంచి పటాన్చెరు టచ్ అయితే ఇటు మళ్ళీ షేర్లింగంపల్లి బిహెచ్ఈఎల్ ఒక జంక్షన్ అయ్యింది. ఆ జంక్షన్ నుంచి అటు పటాన్చెరు వరకు వెళ్ళాలి. సో అందరికీ అందుబాటులోకి రావాలి. జనాలు ఉన్నారమ్మా, నువ్వు గూగుల్ వ్యూలో చూడు, మెట్రో ఉన్న దగ్గర జనాల కంటే మెట్రో లేని చోట చాలామంది జనాలు ఉన్నారు. అటు కూడా మెట్రో వెళ్ళాలి, అందరికీ రావాలి, రెవెన్యూ వస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్నాళ్ళు ప్రభుత్వం భరించాలి. ఈ మధ్యలో వీళ్ళు ఇచ్చే హామీల వల్ల కూడా అప్పుడప్పుడు చిన్న డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆటో బిజినెస్ ఇటు ఎక్కువ ఉండదు, ఎందుకంటే బస్సులు ఫ్రీ కాబట్టి. ఇప్పుడు ఇందాక మనం చెప్పిన మెట్రో లేని చోట ఆటో బిజినెస్ చాలా బాగుంటుంది, క్యాబ్ బిజినెస్ చాలా బాగుంటుంది, వాళ్ళకి వేరే సోర్స్ లేదు కాబట్టి. ఇట్లా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న.